హాయ్ అండ్ వెల్కమ్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ మ్యాగీ రెసిపీ అయితే చేయబోతున్నామండి. ఒకవేళ మీరు కూడా ఫాస్ట్గా టేస్టీ స్నాక్ కావాలనుకుంటే మ్యాగీ కన్నా బెస్ట్ ఏముంటుంది అనుకుంటున్నారు? నాకు కామెంట్ చేయండి. కేవలం 5 నిమిషాల్లో రెడీ అయ్యే స్పెషల్ మ్యాగీ మనం ఇప్పుడే తయారు చేద్దాం. మ్యాగీ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఈ చిన్న ట్విస్ట్తో మరింత టేస్టీగా అయితే చేస్తున్నామండి. అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే, ఇందులో మ్యాగీలో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప, అలాగే టమోటో ఇవన్నీ కూడా వేసుకుంటే మనకి మ్యాగీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసి బ్రౌనిష్గా వస్తే సరిపోతుందనమాట. ఇందులోనే మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా టేస్టీని అయితే మనం ఆస్వాదిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం మనం టేస్టీగానే చేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న బంగాళదుంప, ఈ క్యారెట్ కూడా బాగా వేయించేసుకోవాలండి. బాగా వేయించుకుంటే మరీ మెత్తగా కాదు, ఆల్రెడీ మనం వాటర్ వేస్తాం కాబట్టి అందులో మగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ దీన్ని మనం కొంచెం 5 నిమిషాలు అయితే మూత పెట్టి చూస్తే కొంచెం అన్నీ కూడా కొంచెం మెత్తబడుతూ ఉంటాయి. మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీ టైప్లో మెత్తబడతాయి. ఈ లోపే మనం క్యాప్సికము, టమాటో కూడా వేసేసుకుందాము. ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్లో ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా మనకి క్రిస్పీ అనేది పచ్చివాసన లేకుండా బాగా వస్తుందండి మ్యాగీ. ఎప్పుడు కూడా మనం టేస్టీగానే ట్రై చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇందులోనే కొంచెం మనం సాల్ట్ అది వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ ఫాగ్ అనేది బయట మన కిటికీలోంచి అయితే బాగా గాలి వస్తుందండి, అందుకే మనకి ఫాగ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది అనమాట. చెప్పాను కదా, ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి బెస్ట్గా అనిపిస్తుంది అనమాట. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీ తగ్గట్టు కొంచెం కారం అయితే వేసాను. ఇవన్నీ కూడా బాగా నూనెలో మగ్గిపోయి ఆ మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి క్యారెట్, బంగాళదుంపకి బాగా పట్టుకోవాలి. అప్పుడే మనం ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఎన్ని పీసెస్ తీసుకుంటున్నామో మ్యాగీ దాన్ని బట్టే మనం వాటర్ క్వాంటిటీ అయితే వేసుకోండి. నేనైతే ఇప్పుడు 3 పీసెస్ అయితే తీసుకున్నాను. దాని తగ్గ అయితే వాటర్ క్వాంటిటీ అయితే ఒక మగ్గు అయితే నేను వేసుకున్నాను. ఇందులోనే మనం స్పైసీ తగ్గట్టు ఆల్రెడీ మసాలా వాళ్ళే ఇస్తారు కాబట్టి చూడండి, ఇలాగ పొంగు వస్తుంది కదా కొంచెం వాటర్, అప్పుడే మనం కూడా ఈ మసాలా అనేది వేసేసుకుంటే బాగా మరుగుతూ ఉంటుంది అనమాట. వాటన్నిటికీ కూడా బాగా పట్టుకుంటుంది. నేను ఇంకా ఈ పీసెస్ అన్నీ చిన్నగా అయితే నేను మెదిపేసుకుంటానండి. మరీ పెద్దగా అయితే బాగోదు, నాకు ఇష్టం లేదు. ఇట్లా వేసుకోండి, మీరు కూడా బాగుంటుంది. తిన్నప్పుడు కూడా ముక్కలుగా కొంచెం బాగా వస్తుంది అనమాట మ్యాగీ. చిన్నపిల్లలకే కాదు మన పెద్దవాళ్ళకి కూడా ఇష్టపడతాం కాబట్టి ఫైనల్గా అయితే మన మ్యాగీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ఇలా ట్రై చేసి అక్క బాగా చేసావు అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి, నేను చాలా సంతోషిస్తాను. ఫైనల్గా అయితే చాలా టేస్టీగా ఉందండి, ఎంత బాగుందో. మీరు నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.